కమ్మటి అటుకుల పోహ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పొడి అటుకులు, పుట్నాలు, పల్లీలు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు. పొడి అటుకులని నీళ్లు పోసి బాగా కడిగి నీళ్లు వంపేసి కాస్త మెత్తబడతాయి. అందులో ఉన్న నీళ్లతోని ఇలా మెత్తగా పొడి పొడిలాడే విధంగా మనం చేసి పెట్టుకోవాలి, ముద్దలాగా కాకూడదు. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసి కాస్తని ఆవాలు, కాస్తని జీలకర్ర వేసి తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అందులో మనం ముందుగా కచ్చపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి, ఇవి మాత్రం మర్చిపోకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో పుట్నాల పప్పు, పల్లీల పప్పు వేసి బాగా వేగనివ్వాలి. అవి కాస్త వేగాక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల పోహను అందులో వేసి సరిపడా ఉప్పు చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత దాన్ని తీసి మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి అటుకుల పోహ రెడీ. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.